బాణములను పట్టుకొనుము. నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందునిమిత్తము దైవజనుడు అతనిమీద కోపించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టినెడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 18, 19 వచనములు. ఈ మాటల్లోని సందేశం ఎంత సూటిగా కనిపిస్తున్నది. యెహోయాషు తాను చెయ్యవలసిన పనిని 2వసారి 3వసారి కూడా చేసినందుకు మురిసిపోయి ఉండవచ్చు. అతని దృష్టిలో ఇది విశ్వాసకార్యమే. అయితే దేవుడూ దైవజనుడు అతని మధ్యలో ఆపినందుకు చాలా నిరుత్సాహపడ్డారు. అతని కొంత దొరికింది, చెప్పాలంటే చాలా దొరికింది. పరీక్షలో అతను ఎంతవరకు నమ్మి ఆశించాడో అంతవరకు దొరికింది. కాని అతనికి దక్కాలని ప్రవక్త ఆశించినదంతా అతను పొందలేకపోయాడు. ఆశీర్వాదంలోనూ వాగ్దానంలోనూ ఉన్న పరిపూర్ణతలోని అర్థం అతనికి తెలిసి రాలేదు. మనుషులందరూ పొందగలిగేదానికంటే ఎక్కువే పొందాడు. కాని దేవుడు ఇవ్వగలిగిన దానంతటినీ పొందలేదు. మన జీవితాల్లో ఇది ఎంత ఉపయోగకరమైన సందేశం! ఈ దేవుని వాక్యం హృదయాన్ని ఎంతగా పరిశోధిస్తుంది. చివరిదాకా ప్రార్థన చెయ్యటమనేది ఎంత ముఖ్యం! వాగ్దాన పరిపూర్ణతను, నమ్మికగల ప్రార్థన వల్ల లభించే అన్ని దీవెనలను స్వంతం చేసుకుందాం. మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటెనూ, ఊహించు వాటన్నిటికంటెనూ అత్యధికముగా చేయగల శక్తి దేవునికి కలదు. పౌలు వ్రాసిన వాటిల్లో ఇంతకంటే నొక్కి వక్కాణించిన మాటలు మరెక్కడా కనబడవు. ప్రతి మాటలోనూ అనంతమైన ప్రేమ, ప్రార్థించే మన పట్ల గొప్ప కార్యాలు చేయగల శక్తి ఇమిడి ఉన్నాయి. అయితే ఒక్క షరతు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం ఆయన్ను ఎంతవరకు చెయ్యనిస్తే అంతవరకు చేస్తాడు. మనలను రక్షించి తన రక్తంతో కడిగి తన ఆత్మమూలంగా మనలను శక్తివంతుల్ని చేసి అనేకమైన శోధనల్లో కాపాడిన దేవుని శక్తి మన పక్షంగా అత్యవసర పరిస్థితుల్లో, అన్ని ఆపదల్లో పనిచేస్తుంది.